హాయ్ అండి, నమస్కారం అండి. ఆహార అమృతం ఛానల్కు స్వాగతం. పైన క్రిస్పీగా ఉండి లోపల నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ కొబ్బరి పాల ముంజలు ట్రెడిషనల్ స్వీట్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ, బెల్లం, పాలు, తురిమిన కొబ్బరి, నూనె, చిటికెడు ఉప్పు మరియు యాలకుల పొడి. ఈరోజైతే మనము కొబ్బరి పాల ముంజలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే దీనికి గాను నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని దీన్ని కొబ్బరి కూర తీసుకోవాలన్నమాట. దీన్ని ఇలా ముక్కలుగా తీసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇలా తీసుకున్న దాన్ని మిక్సీ పట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి పౌడరు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని నేను 1.5 కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను. 1.5 కప్పు చూడండి, ఇదొక 1 కప్పు, ఇదొక 1/2 కప్పు, 1.5 కప్పు బెల్లం తురిమి వేసానండి. ఇది పాకం వచ్చేలాగా మనం చూసుకోవాలి. పాకం వచ్చేంత వరకు మనం కలపెట్టుకోవాలి. ఇది మనము పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. తీగ పాకం వచ్చేలాగా చూసుకొని కొబ్బరిని దీనిలో యాడ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇది దగ్గర పాకం వచ్చేసింది కదండి, చూసుకుంటేనే తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనము కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని వేసుకొని కలిపెడుతూ ఉండాలి. ఇది బాగా బెల్లం అంతా బాగా దగ్గరికి రావాలండి. ఈ లోపల మీకు ఒక టిప్ చెప్తానండి. ఈ శీతాకాలంలో పెరుగు తొందరగా తోడుకోదు కదండి. అప్పుడు ఏం చేయాలంటే మనము పాలు కాగబెట్టిన తర్వాత గోరువెచ్చిన పాలలో పెరుగు తోడు వేసేసి దాంట్లో 2 పచ్చిమిర్చి కాడలు ఉంటుంది కదండి, పచ్చిమిర్చి కాడలు దాంట్లో వేసేసి ఒక వైట్ క్లాత్, కాటన్ క్లాత్ వైట్ది సన్నగా ఉంటుంది కదండి పల్చగా, దాన్ని 2 పొరలతో ఆ పెరుగు బాక్స్ మీద మనము తోడేసిన బాక్స్ మీద మనము కవర్ చేసేసాం అనుకోండి. కవర్ చేసి కొంచెం లైట్ ఎండ తగిలే దగ్గర, కొంచెం లైట్గా, ఎక్కువ ఎండ కాదు, లైట్గా ఎండ తగిలే దగ్గర మనం పెట్టామనుకోండి, తొందరగా అయితే పెరుగు తోడుకుంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి కావలసిన థిక్నెస్తో మనకి ఇది తయారైపోయిందండి. ఇంతటితో నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1.5 కప్పు గోధుమను తీసుకున్నానండి. దీనికి అంటే దీని లోపల స్టఫ్ పెట్టాలి కదా, గోధుమను ఒక 1.5 బౌల్ తీసుకున్నాను. ఇది హాఫ్ బౌల్ గోధుమనిగా తీసుకున్నాను. దీంట్లో అయితే నేను ఇప్పుడు పాలైనా లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే పాలు వేస్తున్నాను. మనం 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ నేను పాలు వేసాను, 1 గ్లాస్ వచ్చి వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు పాలు కాగిపోయిందండి. ఈ బొంబాయి రవ్వను మనం వేసేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. బాగా దగ్గరికి పిండిలాగా అయ్యేలాగా మనము దగ్గరికి రానిచ్చుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం చాలా టేస్టీగా కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలపెట్టుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా బాగా ముంజల్లాగా ఉంటుంది కాబట్టి చాలా మెత్తగా, లోపల స్వీట్గా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా బాగా తింటారు. ఇంకా సరిపోద్ది అనుకుంటా. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇలా ఉండలుగా చేసుకొని లోపల ఈ స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. బెల్లము, కొబ్బరి. ఇప్పుడు మనము చూసాను, ఇలా కొద్దిగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి ఇట్లా పెట్టేసుకుంటే చూసారా, రౌండ్ వచ్చేసింది. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, వేసేస్తున్నాను.
నేను మిగతావి కూడా వేస్తున్నాను అనమాట. అంతే, వేడివేడి కొబ్బరి పాలు ముంజలు సిద్ధం. పైన కరకరలాడుతూ లోపల తీయని కొబ్బరి పాలు రుచితో ఇవి ఎంతో బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం ఆహార అమృత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.